వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతికి తావు లేకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేకుండా, కులం, మతం, పార్టీ, వర్గాలు లాంటి తారతమ్యాలు ఏమీ చూడకుండా అందిస్తున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి, స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి పనితీరు, సమస్యలపై ఆయన స్పందించే తీరుకు ఆకర్షితులై వాడపాలెం గ్రామం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుమల్ల రాంబాబు ఆధ్వర్యంలో భారీగా టీడీపీ, జనసేన పార్టీల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. सूरी ఒకసారి మైక్ ఇచ్చేయి. బంగారం వెంకటేశ్వరరావు, చదువమ్మా. గండ్రోజు శ్రీదేవి, అమ్మా గొండ్రోజు శ్రీదేవి అంట. గండ్రోజు శ్రీదేవి, అమ్మ ఎవరో శ్రీదేవి. ఎలా చూడండి గండ్రోజు వెంకటేశ్వరరావు, నెక్స్ట్ చిట్టిబిల్లి నాగలక్ష్మి, దాన వెంకటరావు, మత్తపత్తి కుమారి, సిహెచ్ వెంకటరమణ, సిహెచ్ వెంకటరమణ, సిహెచ్ మంగ, సిహెచ్ మంగ, రామ్మా. లంకలపల్లి సరస్వతి, లంకలపల్లి సరస్వతి, లక్ష్మి, లంకలపల్లి వెంకటరాజు, కృష్ణ ఇలా క్రాస్ గా ఉండాలి. గంగుమల్ల విజయలక్ష్మి, గంగుమల్ల విజయలక్ష్మి, బాబ్జీ గారు కొంచెం సైడ్ కి. గంగుమల్ల పరమేశ్వరుడు, పనసల రెడ్నాయుడు, పప్పుల సత్యనారాయణ, ఎలామ్మా పెద్ద ఆయన. బండారు నాగేశ్వరరావు, బండారు వెంకటేశ్వరరావు, యూనివర్సిటీ ఏదో చదువు బనియన్ మీద యూనివర్సిటీ పైన చూడు. మేడిశెట్టి రాజారావు, వెళ్ళండి. కర్నాల రాంబాబు, వాసంశెట్టి మహాలక్ష్మి, పనసల బేబీ, పనసల బేబీ, రావాలమ్మా. సిహెచ్ వరలక్ష్మి, వెంకటపల్లి వీరబాబు, గుప్పల ఏడుకొండలు, వెళ్ళమ్మా. బండారు లక్ష్మణ్, సూర్య కొండపోయి ఈ కొండవ కావాలేమో. కాదు ఇలా ఫోటో సరి. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజానీకం కోసం ఆర్థిక సాయం అందించారు. రేపు జరగబోయేటువంటి పేదలకి పెత్తందారులకి జరగబోయేటువంటి యుద్ధంలో మేమందరం జగన్మోహన్ రెడ్డి గారితో అదేవిధంగా నాతో మరి కలిసి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సంకేతాన్ని ఇస్తూ మరి వాడపాలెం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం.
అలాగే మరి ఏదైతే ఆ రాంబాబు కోరమల్లి రాంబాబు గారు కూడా మరి దీనికి అశేషమైన కృషి చేసి ఇప్పటి నుంచే కాదు మన ఏదైతే యుద్ధం మీటింగ్ మనందరూ కూడా వెళ్ళినప్పుడు సిద్ధం మీటింగ్కి మనందరూ కూడా వెళ్ళినప్పుడు కూడా మరి చక్కగా పనిచేశారు. అలాగే ఎవరైతే ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ బండారు కృష్ణమంతారి గారు కానీ, అలాగే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బాబ్జీ గారు కానీ, అలాగే మరి మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి పెద్దపూడి శ్రీని గారు కానీ, పెద్దపూడి బాబురాజు గారు కానీ, ఇంకా మాకు నూతనంగా వచ్చినటువంటి మా కుర్రోడు ఉమేష్ గారు కానీ, నూతనంగా పార్టీలో జాయిన్ అయినటువంటి అదే మరి నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి ఉమేష్ గారు కానీ, ఇక చిరు ఇంకా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి మా దత్తుడు గారు కానీ, ఇట్లా ఎంతో మంది ఈ రోజు నేను శాసనసభ్యుడిగా కొనసాగడానికి గతం నుంచి కూడా మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ గ్రామంలో మరి ఒక రకంగా మరి కొంత ఓట్ల పరంగా మనం వెనుకబడి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ పనిచేసేటువంటి కష్టానికి ఇవాళ తగిన ప్రతిఫలం దక్కుతుందని నేను భావిస్తున్నాను. ఎందుచేతంటే ఇన్ని సంక్షేమ ఫలాలు మేము అందరూ కూడా అందుకున్నాం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటాం. రాబోయేటువంటి కాలంలో మళ్ళీ జగన్మోహన్ గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి మేమందరం ఇవాళ మాటిచ్చి మరి ఈ యొక్క గ్రామంలో మరి మాటిచ్చి మీ అందరితో పాటు కలిసి ముందు రావడానికి మేమందరం కూడా ఉన్నామని చెప్పి ఒక సంకేతాన్ని ఇస్తూ మీ అందరూ వచ్చినందుకు మీ అందరిని అభినందిస్తూ రాబోయేటువంటి కాలం కూడా జగన్మోహన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మన నియోజకవర్గంలో మీకు మనవి చేస్తున్నాం, మళ్ళీ వైఎస్ఆర్ జెండా పాతపోతున్నాం. గతంలో మా తండ్రి గారి టైంలోనే ఎక్కువ ఉన్నటువంటి మారమ మాన్యం మరి భూములు అప్పుడు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం మా తండ్రి గారు చేశారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న కూడా నిన్న మోడేకూరులో కూడా 47 స్థలాలు మీ వాడపాలెం గ్రామస్తులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఈ గ్రామంలో ఏదొచ్చినా పెద్దలు పంచుకోవడానికే సరిపోవట్లేదు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఫలాల్ని మీ అందరి ఇళ్లకి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా చేస్తాను మాటిస్తూ ఉన్నా. మరి ఇవాళ ఏదైతే నిక్కచ్చిగా ఓ సైనికుడి మాదిరిగా వెన్ను చూపకుండా మరి మేము ముందుకు వచ్చామనేటువంటి ఉద్దేశంతో మీరు వచ్చారో, రేపు రాబోయేటువంటి కాలంలో ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేయండి. మీరు ఏది అడిగితే అది చేయడానికి మీ అన్నగా మీ తమ్ముడిగా సిద్ధంగా ఉన్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఒక మార్పు మొదలైంది కొత్తపేట నియోజకవర్గం, ఒక విప్లవం. అదేమిటంటే మనం ఏదైనా అందుకున్నప్పుడు దాన్ని కృతజ్ఞతగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ ఎక్కడికి వెళితే అక్కడ మరి చాలా మంది జనం మేం జాయిన్ అవుతాం అని చెప్పి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పట్టం కట్టే వరకు మేమందరం శ్రమిస్తామనే విధంగా మరి అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ప్రతి ఇంటికి ఇవాళ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ లేదు, జనసేన లేదు, మరి ఏ పార్టీ కాని వాళ్ళైనా కూడా వారికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఇచ్చే కార్యక్రమం చేసాం. కానీ మేము కానీ మా నాయకులు కానీ మీరు మా ఇళ్లకు వస్తేనే ఇస్తాం లేదా మా ఇంటికి వచ్చి కూర్చుంటేనే ఇస్తానే మాట చెప్పలేదు కనుక ఇవాళ ప్రజలు కృతజ్ఞతా భావం చూస్తున్నారు.